గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు మనము పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. బియ్యం, పెసరపప్పు ఇలా నైట్ అంతా నానబెట్టుకొని మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు 2 పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, ఉప్పు, వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ అయిన దాన్ని ఇలా పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే నేను పక్కన పల్లి చట్నీ కూడా చేసి పక్కన ఉంచుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం బాగా వేడయ్యాక ఉల్లిపాయ రాసుకొని పిండిని ఇలా వేసి మంచి స్ప్రెడ్ చేసుకోవాలి. దోశలాగా చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ కొంచెం వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఇది 1 సైడ్ కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇది జాగ్రత్తగా పెనం నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ పెసరట్టు చాలా కలర్ఫుల్గా వచ్చింది కదండి. సో నేను దీన్ని పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.